H1B వీసాదారులు ఉద్యోగం కోల్పోయిన తర్వాత అమెరికాలో ఉండేందుకు అనుమతించే 60 రోజుల గ్రేస్ పీరియడ్ను ట్రంప్ సర్కార్ ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పంపించిన ప్రతిపాదనను ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయిన వీసాదారులు తక్షణమే అమెరికా వీడాల్సి ఉంటుంది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రత్యేకంగా మినహాయింపు ఇస్తే తప్ప అమెరికాలో ఉంటూ వీసా స్టేటస్ మార్చుకోవటానికి లేదా మరో సంస్థలో ఉద్యోగానికి మారటానికి అవకాశం ఉండదు. ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సమీక్ష పూర్తయిన తర్వాత ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురిస్తారు. ఆ తర్వాత 30 నుంచి 60 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారు. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధనను 2016లో తీసుకురాగా 2017లో ఆరంభం నుంచి అమల్లోకి వచ్చింది. H1B వీసా నిబంధనలో మార్పులు చేసేందుకు ట్రంప్ యంత్రాంగం కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే గ్రేస్ పీరియడ్ను ఎత్తివేసేందుకున్న మార్గాలను పరిశీలిస్తోంది.